కూలిచ్చి మరీ తన్నించుకోనని చెప్పేసంటే ఇదే. జూపల్లి కృష్ణారావు గారు చేసినటువంటి పనికి ఇది కరెక్ట్ సూటబుల్ ఉంటది. ఎందుకంటే రీసెంట్‌గా ఒక మీటింగ్ పెట్టిర్రు. ఒక మీటింగ్ పెట్టి ఏందంటే తెలంగాణ మొత్తం అప్పుల పాలైపోయింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి తెలంగాణ మొత్తం ఆగం చేసి పడేసిర్రు. డెవలప్‌మెంట్ మాటే లేదు ఇక్కడ అసలు. తెలంగాణలో గింత అప్పులైపోయినాయి ఎందుకు అని చెప్పేసి ఓ పెద్ద చిట్టా పట్టుకొచ్చి ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఛాలెంజ్ చేసే ముందు ప్రాపర్ డాక్యుమెంట్స్ మన కాడ ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకోవాలి కదా! ఎందుకే అవి? నోటికి ఏదొత్తది మాట్లాడి అనవసరంగా కేటీఆర్‌ని గెలికితే ఇట్లే ఉంటది. కేటీఆర్ ఏం మీలాగా ఊరికే నోటి మాటలతోని చెప్పిన వ్యక్తిత్వం కాదు తనది. ఏదన్నా ఉన్నా గూడా ప్రాపర్ డాక్యుమెంట్స్‌తోని ఒక సాలిడ్ ప్రూఫ్‌తోని మాట్లాడతారాయన. మీలాగా ఏదో గాల్లో లెక్కలేసి మాట్లాడడు. తెలంగాణలో కేటీఆర్ చేసినటువంటి పనులన్నీ గూడా అందరికి గుర్తున్నాయి. ఒకసారి హైదరాబాద్‌లో ఉన్నటువంటి హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, యాదాద్రి టెంపుల్ కావచ్చు, వెళ్లి చూడండి ఒకసారి తెలంగాణ డెవలప్‌మెంట్ ఏం జరిగిందో తెలుస్తది. అయితే ఈ మీటింగ్ అని చెప్పేసి ఏందంటే, మీ తెలంగాణ భవన్‌లో కూర్చొనికి కూడా రెడీగా ఉన్నాం. మీ తెలంగాణ భవన్‌లోనే మీటింగ్ పెడదాం. ఈ అప్పుల లెక్కలేందో తేలుద్దాం. మీరు చేసిన అప్పులు ఎన్నున్నాయని చెప్పి నేను అన్ని లెక్క చెప్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పేసి తెల్లారి ఈరోజు మార్నింగ్ ఏందంటే, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ప్రవీణ్ కుమార్ గారు, మన బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఏందంటే, తెలంగాణ భవన్‌లో మీటింగ్ పెట్టిర్రు. జూపల్లి కృష్ణారావు కూడా ఏందంటే, ఒక మంచి చైర్ అరేంజ్ చేసిర్రు. దాని మీద ఒక పోస్టర్ ఏసిర్రు. ఆ చైర్ ఏసి, ఈ చైర్ ఆయన కోసం అని చెప్పేసి పోస్టర్ ఏసి కూర్చున్నారు. అయితే జూపల్లి కృష్ణారావు ఆ మీటింగ్ రాలే. ఏం చేసిర్రు? ఏమైంది మీటింగ్ కోసం వెయిట్ చేస్తాం రావాలని చెప్పేసి అంటే, అన్ని మేము తెలంగాణ భవన్ కాదు, మేము గన్ పార్క్ వస్తాం అని చెప్పేసి అన్నారు. సరే ఓకే, ఎక్కడైతే ఏంది లెక్కలు మా దగ్గరనే, ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి, ఏడ మాట్లాడడానికి భయంలే అని చెప్పేసి అక్కడ నుండి హరీష్ రావు గారు, ప్రవీణ్ కుమార్ గారు బయలుదేరి గన్ పార్క్ పోతా ఉంటే దారి మధ్యలోనే అటు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఒక తెలంగాణ భవన్ దాటిన వెంటనే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి కాంచనబాగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎందుకు తరలించారు? గన్ పార్క్ రమ్మని చెప్పేసి అన్నారు. వస్తాను కదా, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి చేతులు ఉంటుంది? రూలింగ్ లోనే మీరే కదా, మీ చేతుల్లో ఉంటుంది కదా. మీరు అరెస్ట్ చేయమని చెప్పేసి అంటే ఒక మంత్రులను వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా. వాళ్ళు ఏం సామాన్య కార్యకర్తలు కాదు కదా, వాళ్ళు ఒక మాజీ మంత్రులు. ఆ? మీరు ఛాలెంజ్ చేసి వస్తా ఉంటే మీరు అరెస్ట్ చేసి పట్టుకొని స్టేషన్లో కూర్చోబెట్టారు. ఓకే, కేటీఆర్ గారు ఒక్కరే తెలంగాణ భవన్లో కూర్చున్నారు, ఇంకా రావట్లే. సరే నేనని వస్తా అని చెప్పేసి అంటే తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ గారిని కలనివ్వట్లే. వీళ్ళని ఇక్కడ అరెస్ట్ చేయించి మీరు గన్ పార్క్ లో కూర్చొని మీరు రావట్లేదు, మీకు దమ్ము లేదనే విధంగా మాట్లాడితే ఏంది ఇది? సర్కస్ ఏమన్నా? సర్కస్ చేస్తా ఉన్నారా? మీ చేతిలో పవర్ ఉందని చెప్పేసి మ్యాజిక్ చేస్తా ఉన్నారా? వాళ్ళు మీ దగ్గరకు వస్తా అని చెప్పేసి అంటేనేమో వచ్చే దారిలో అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్ పంపిస్తారు. ఆ తెలంగాణ భవన్ కొత్త అని చెప్పేసి వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు, తెలంగాణ భవన్ కు రారు. గన్ పార్క్ కొత్త అని చెప్పేసి అంటే ఆడికి రానివ్వరు. ఆ మీదికి వెళ్ళి మళ్ళీ మీరు మాటలు మాట్లాడతారు. ఇవన్నీ ప్రజలందరూ పిచ్చోళ్ళు అని చెప్పి అనుకుంటారు కావచ్చు, లేకుంటే ప్రజలకు ఏం అర్థం కాదు, మేము పెద్ద మేధావులం, మేము పెద్ద రాజకీయ నాయకులు, మేము మంత్రులం అని చెప్పి అనుకుంటారు కావచ్చు. కానీ ప్రజలలో కూడా మీకంటే మహా మేధావులు ఉన్న వాళ్ళు ఉంటారు. అంత పిచ్చోళ్ళ ప్రజలు ఏమన్నా? జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు రాలనే విషయం గురించి చెప్తా నేను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ తో సహా చెప్తా. తెలంగాణ ఫామ్ అయిన కానుండి 2014 నుండి 2024 వరకు కేసీఆర్ గారు రూలింగ్ చేసినటువంటి ఒక 10 years ఆఫ్ స్పాన్ లో దాదాపు తెలంగాణ ఏంటంటే 3,50,000 కోట్లకి అప్పుల కుప్పైందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ దాన్ని చెప్పేది ఏంటంటే 64 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే 72,658 కోట్లు అప్పైంది. ఎన్ని సంవత్సరాలు? 64 సంవత్సరాలు. మీరు చెప్పింది 64 సంవత్సరాలు 18 ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే తెలంగాణకు వచ్చినటువంటి అప్పు, అప్పటివరకు అప్పు ఎంత? 72,658 కోట్ల రూపాయలు అప్పు ఉన్నది. మీరు జస్ట్ ఒక 10 సంవత్సరాల గ్యాప్ లోనే 3,50,000 కోట్ల అప్పు చేసి కూర్చున్నారు. మీకు ప్రభుత్వం పరిపాలన చేత కాలేదు, మీరు ప్రభుత్వ పరిపాలన మీకు రాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. 68 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రులు అంటే చాలా టైం ఇచ్చారు కదా మీకు. మరి మీరు ఏం డెవలప్మెంట్ చేశారు? తెలంగాణకు ఏం ఒరిగింది మీ వల్ల? 68 సంవత్సరాలు 18 ముఖ్యమంత్రులు చేశారు కదా. 18 మంది ముఖ్యమంత్రులు కలిసి 68 సంవత్సరాల్లో తెలంగాణకు దోచిపెట్టింది ఏంది? తెలంగాణను డెవలప్మెంట్ చేసింది ఏంది? తెలంగాణ మీరు ఏం చేసిర్రు? తెలంగాణలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిర్రు? తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఆంధ్రాకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఉన్నటువంటి వనరులను, నిధులను, నియామకాలను, నీళ్లను ప్రతి ఒక్క దాన్ని కూడా తెలంగాణ నుంచి దోచిపెట్టి బుల్డోజర్లతో తవ్వుకెళ్ళి మీరు ఆంధ్రాని డెవలప్మెంట్ చేసుకున్నారు. మీరు ఆంధ్ర వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ చేసారు, ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు ఆ టైంలో. తెలంగాణ అటువంటి ఒక ఉద్యమం వచ్చేంత వరకు కూడా తెలంగాణకి ఎవరు సపోర్ట్ చేయలే. తెలంగాణ ఉద్యమం వచ్చినాక కూడా మీరు సపోర్ట్ చేయలేదు కదా. తెలంగాణ ఫార్మేషన్ అయితే వరకు కూడా ఏంటంటే వస్తుందో రాదో మా పదవులు ముఖ్యం అని చెప్పి అనుకుని మీరు కనీసం సపోర్ట్ చేయలే. ఈరోజు 3,00,000 కోట్ల అప్పైంది మీ వల్ల. 68 సంవత్సరాల పరిపాలన అయితే 70,000 కోట్ల అప్పైంది అని చెప్పేసి అంటే దానికి దీనికి తేడా చెప్తా విని ఒకసారి. జూపల్లి కృష్ణారావు గారు కరెక్ట్ తేడా చెప్తా వినండి ఒకసారి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి 1,00,000 కోట్లు సంథింగ్ ఖర్చు ఉందని చెప్పి అంటా ఉన్నారు కదా. ఆ 1,00,000 కోట్లు ఎవరు ఇస్తారు? మీరు ఎవరైతే నీళ్ళు ఇచ్చిరో రైతులు వాళ్ళు కడతారా అంటే రైతులు కట్టాలా?
ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్ట్ కడితే ప్రాజెక్ట్ ద్వారా పబ్లిక్కి ప్రజలకి ఒకవేళ లాభం కలిగితే ప్రజలు మళ్ళీ దాన్ని తిరిగి కట్టాలా? 15,000 కోట్లు పెట్టి మీరు మిషన్ భగీరథ తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిర్రు, ఆ డబ్బులు ఎవరు కడతారు అని చెప్పేసి అంటే రైతులకు నీళ్ళు వద్దా? ఇంట్లో తాగడానికి నీళ్ళు వద్దా? కుటుంబాలకి ప్రజలకు నీళ్ళు వద్దా? ఆ రైతులకు నీళ్ళు ఇవ్వద్దు, ప్రజలకు నీళ్ళు ఇవ్వద్దు. మీరు ఎంత ఇచ్చేదండి? 6 గంటల నుంచి 7 గంటల కరెంట్ ఇచ్చేది. ఒక రోజు మొత్తం మీద 6 నుంచి 7 గంటల కరెంట్ వచ్చేది 2014 కంటే ముందు. 2018లో 24 అవర్స్ కరెంట్ ఇచ్చింది తెలంగాణలో. ఏ ప్రభుత్వం ఇచ్చింది? కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఎందుకు కాదు అప్పు? డెవలప్మెంట్ కాలేదు దాని ప్రకారం. రైతుల యొక్క బాధలు అన్ని పోయినాయి, ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడు పండనటువంటి నేల మీద కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి పంటలు పండినాయి. నా బిడ్డ పెళ్లి నేను జీవితంలో చేస్తున్నా చేయను, ఆ 2 లక్షలు 3 లక్షలు నాకు ఆ స్తోమత లేదని చెప్పినటువంటి ఎంతో మంది మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ వాళ్ళకి కూడా ఏంటంటే షాదీ ముబారక్ తోని కేసీఆర్ గారు దాదాపు 2 లక్షల పెళ్లిళ్ళు చేసిర్రు. ఆడపిల్ల పుడితే 15,000 అని చెప్పేసి, అబ్బాయి పుడితే 10,000 5,000 అని చెప్పేసి, పుట్టిన వెంటనే వాళ్ళకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయని చెప్పేసి కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు, భరోసా ఇచ్చిర్రు, పెన్షన్లు ఇచ్చిర్రు. ప్రతి ఒక్క జిల్లాకి పోలీస్ కమిషనరేట్లు కట్టిర్రు. 2 మెడికల్ కాలేజీలు ఉండే తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలు చేసిర్రు. 34 ఫ్లైఓవర్లు కట్టిర్రు. 9 అండర్ పాస్లు చేసిర్రు. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ తెలంగాణలోకి వచ్చింది, హైదరాబాద్లో ఉన్నది. ప్రజెంట్ ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఐటీ రంగంలో డెవలప్ అయినటువంటి ఒక స్టేట్ ఏదని చెప్పేసి అంటే తెలంగాణ వస్తూ ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం తెలంగాణలో ఉన్నది. ఏం చేసిర్రు మీరు 60 సంవత్సరాల్లో? 10 సంవత్సరాల్లో ఇవన్నీ చేసిరు కాబట్టి తెలంగాణకు అప్పయింది, కానీ తెలంగాణ డెవలప్మెంట్ అయింది. ప్రజెంట్ తెలంగాణలో తెలంగాణ సెక్రటరియట్ అని చెప్పేసి అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఒక వెలుగు వెలుగుతూ ఉన్నది. మీరు వాడుకుంటే ఎందుకు వాడుకుంటారు మరి? మీరు వాడుకోకుండా మీరు పక్కన ఉండొచ్చు కదా. అది తెలంగాణకి అసెట్. అది అప్పటి వరకు మీరు హైదరాబాద్ ఎందుకు మెట్రో కట్టలేదండి? 68 సంవత్సరాల పరిపాలన చేసారు, మెట్రో ఎందుకు కట్టలేదు మరి? అందుకు ప్రజలకు మెట్రో వద్దా? ప్రజలు రవాణా వాళ్ళకు సులభం కావద్దా? మీరంటే మంత్రులు, ముఖ్యమంత్రులు, మీరు రాజకీయ నాయకులు కాబట్టి మీరు వస్తా ఉన్నారని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళు ట్రాఫిక్ జామ్ చేసి మీకంటూ ఒక సపరేట్ వేదులు పెడతారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి? ఆఫీస్కి పోవాలని చెప్పేసి అంటే టైంకి ఆఫీస్కి పోకపోతే ఆఫీస్లో తిట్లు పడతాయి. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది మరి? వాళ్ళ కోసం మెట్రో స్టార్ట్ అయింది. 8,000 కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణలో ఫ్లైఓవర్స్ కట్టిర్రు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. తెలంగాణలో ఎందుకు అప్పని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రూఫ్స్ కేసీఆర్ గారి దగ్గర ఉన్నాయి, కేటీఆర్ దగ్గర ఉన్నాయి, హరీష్ రావు గారి దగ్గర ఉన్నాయి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఏమున్నాయి? మీరేం డెవలప్మెంట్ చేసిరు? 68 సంవత్సరాల పరిపాలన చేసి చెప్పి అంటున్నారు కదా, ఏం చేశారు మీరు? 2014 వరకు తెలంగాణ యొక్క ఇన్కమ్ మొత్తం కూడా ఇండియన్ జీడిపిలో 1.5 సంథింగ్ అట్లుండే. 2014 తర్వాతకి ఎంత పెరిగింది తెలుసా? ఇండియన్ జీడిపిలో 5% పెరిగింది. 5% తెలంగాణ నుంచి కాంట్రిబ్యూట్ చేస్తా ఉంది తెలంగాణ. మీరు ఒక రోజులో తెలంగాణ మొత్తాన్ని కూడా 6 నుంచి 7 గంటల కరెంట్ ఇవ్వడానికి మీరు దాన్ని కూడా కట్ చేసుకుంటూ రైతుల మోటార్లు కాలిపోతా ఉంటే, రైతులు అర్ధరాత్రి కరెంట్ వచ్చినప్పుడు 2 ఫేజ్ కరెంట్ వచ్చినప్పుడు పోయి వాళ్ళు మోటార్ వేసుకుంటూ పాములు కూడా చచ్చిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా మీరు ఏం యాక్షన్ తీసుకోలే. 24 అవర్స్ కరెంట్ వచ్చింది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికాడ కూర్చొని మోటార్ ఆన్ చేసుకుంటే కూడా పొలం దగ్గర నీళ్లు వారినాయి. ఒక బిందె పట్టుకొని ఆడబిడ్డలు ఇంటికాడ తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా ఎక్కడ దూరంగా చెరువు ఉంటే చెరువు కాడికి వెళ్ళి, బావి ఉంటే బావి కాడికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటింటికి నల్లు వచ్చింది. ఏ తెలంగాణ బిడ్డ కూడా మనకి రోడ్ల మీద పల్లెటూరులో కూడా బిందె పట్టుకొని నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉన్నదా? ఒక్కసారి కర్ణాటక వెళ్ళండి, ఒక్కసారి తమిళనాడు వెళ్ళండి, ఇప్పటికి కూడా ఏంటంటే ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం చెప్పేసి 2-3 కిలోమీటర్ల లెక్క నీళ్ళు తీసుకునే పరిస్థితి ఉన్నది, నిత్యావసరాల కోసం అని చెప్పేసి. తెలంగాణలో పరిస్థితి ఉన్నదా? 2014 కంటే ముందు కూడా సేమ్ పరిస్థితి తెలంగాణలో. ప్రజెంట్ ఆ పరిస్థితి లేదు. ఎందుకు? మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం రిజర్వాయర్, లోయర్ మానేర్ రిజర్వాయర్, మిడ్ మానేర్ రిజర్వాయర్, అప్పర్ మానేర్ రిజర్వాయర్, మిడ్ బ్యారేజ్, మంజీరా రిజర్వాయర్, అనేక రకాలు ఎన్నో ప్రాజెక్టులు. ఇవన్నీ ప్రాజెక్టులు కడితే కదా తెలంగాణకి ఈరోజు నీళ్ళు వచ్చింది. అవన్నీ మీరు అప్పుడు ఎందుకు కట్టలే? ఎందుకంటే మీకు తెలంగాణ ప్రజలతో అవసరం లేదు, వాళ్ళ సమస్యలతో అవసరం లేదు, వాళ్ళ ఓట్లు కావాలి మీకు, వాళ్ళని దోచుకుని కావాలి తప్ప 68 సంవత్సరాలు మీరు దేశానికి చేసిందే ఉన్నది, 68 సంవత్సరాలు మీరు తెలంగాణ చేసిందే ఉన్నది. అందుకని చెప్పి కదా తెలంగాణ తెచ్చుకున్నది మేము. మా నీళ్లు, నియామకాలు, నిధులు, భూములు, మా బట్టల నుంచి కూడా ఆంధ్ర వాళ్ళు గుంజుకపోతా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసేది తప్ప తెలంగాణ వాదాన్ని ముందు తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా? కేసీఆర్ గారు ప్రాణాలు అడ్డుపెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు ఓడిలో తల పెడితే అప్పుడు వచ్చింది తెలంగాణ. ఇంతసేపు సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ, సోనియా గాంధీ ఇచ్చింది అంటే 1,200 మంది విద్యార్థులను సోనియా గాంధీ తిన్నదా? సోనియా గాంధీ బలి తీసుకున్నదా? ఆకలి తీరిన తర్వాత తెలంగాణ ఇచ్చిందా? అలా ఒప్పుకోండి మరి. సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పి సోనియా గాంధీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువు తెలంగాణ అంటే. తెలంగాణకు ఆత్మగౌరవం లేదా? తెలంగాణ ఆత్మ బలిదానాలు జరగలేదా? ఎంతమంది విద్యార్థులు చనిపోలేదు? ఇవన్నీ పక్క పెట్టేసి 68 సంవత్సరాల పరిపాలన చేసిరు. అప్పుడు అప్పులు కాలేదు, ఇప్పుడు అప్పులైనా అని చెప్పేసి అంటే చూడండి ఒకసారి.
68 సంవత్సరాల్లో మీరు తెలంగాణ ఏం డెవలప్మెంట్ చేశారు? ఇప్పుడు ఒకసారి వెళ్ళి హైటెక్ సిటీ నిలబడండి, మాదాపూర్ నిలబడండి, కొండాపూర్ నిలబడండి, జూబ్లీ హిల్స్ నిలబడండి. ఎంత డెవలప్మెంట్ అయింది? ఈ డెవలప్మెంట్ మీరు అందరూ అప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా అప్పుడు ఎందుకు చేయలే మీరు? మీరు అప్పుడు చెయ్యలే కాబట్టి మా తెలంగాణ మేము సాధించుకున్న తర్వాతకి తెలంగాణ డెవలప్మెంట్ చేసుకున్నాం. అవును, బరాబర్ అప్పులు అయితే పోయి అప్పులు కావా? ఒక చిన్న ఇల్లు కడితేనే ఆ ఇల్లుకి అని చెప్పేసి ఎంత డబ్బులు తెచ్చుకున్నా కూడా ఇంకా కొంచెం అప్పు అవుతుంది. అటువంటిది 68 సంవత్సరాలు మీరు రూలింగ్ చేసి మమ్మల్ని దోచుకున్న తర్వాతకి మేము డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మాకు అప్పులు కావా? 3 లక్షల కోట్లు అప్పని చెప్పేసి అంటా ఉన్నాం. మీరు పరిపాలన చేయబట్టి కాంగ్రెస్ పరిపాలన వచ్చి రేవంత్ పరిపాలన వచ్చి ఈ 2.5 సంవత్సరాలు ఇంత అప్పైంది. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. నెక్స్ట్ నాకు తెలిసి 3,50,000 కోట్లు ఏదైతే తెలంగాణలో 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు అప్పు చేసిరో వాళ్ళు ఇవన్నీ డెవలప్మెంట్ చేయడం కోసం ఖర్చు పెట్టారు. డెవలప్మెంట్ కోసం చెప్పి అప్పులేని దానికి తగిన ప్రూఫ్స్ డాక్యుమెంట్ కూడా అవసరం లేదు, సాలిడ్ గా కనబడతా ఉన్నాయి. హైదరాబాద్కి వెళ్ళి నిలబడతా కనిపిస్తాయి, కాళేశ్వరం బ్యారేజ్కి వెళ్తా కనిపిస్తాయి, మిడ్ మానర్కి వెళ్తా కనిపిస్తాయి, కొండపోచమ్మ ప్రాజెక్ట్కి వెళ్తా కనిపిస్తాయి, యాదగిరి టెంపుల్కి వెళ్తా కనిపిస్తాయి. దీనికి ఏ డాక్యుమెంటేషన్ అవసరం లేదు, ఎక్కడ పేపర్ అవసరం లేదు, ఎవరు చెప్పని అవసరం లేదు. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉన్నాయి డెవలప్మెంట్ అంతా కూడా. ఎన్ని ఉన్నాయండి? 2014 కంటే ముందు ఎన్ని హైవేలు పడ్డాయి, ఎన్ని ఓఆర్ఆర్లు పడ్డాయి, ఎంత డెవలప్ అయింది, ఎన్ని ఫ్లైఓవర్లు పడ్డాయి తెలంగాణలో అంత ముందు. 2014లో కేసీఆర్ గారు వచ్చినాక ఎన్ని ఫ్లైఓవర్లు పడ్డాయి, ఎంత డెవలప్ అయింది తెలంగాణలో. ఒకప్పుడు వరంగల్ నుంచి హైదరాబాద్ పోవాలని చెప్పేసి అంటే 4 hours జర్నీ పట్టేది, 4 to 4.5 hours జర్నీ పట్టేది. ఒక రోజు మొత్తం పోయడానికే పట్టేది. ఆడ పని కాకపోయినా కూడా ఏదైనా పని పెట్టుకుని పోతే ముందు రోజు పోవాల్సి ఉండి ఆడ పని చూసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే రావాల్సి వచ్చేది. ఆ రోడ్లు చేయబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి చేయబట్టి. అదే ఇప్పుడు వెళ్తే ఉదయం 8 గంటలకు మనం ఇక్కడ వరంగల్ నుంచి స్టార్ట్ అయితే 10 గంటల లోపే 2-2.5 గంటల లోపే మనం ఈ రోజు హైదరాబాద్ చేరుకుంటున్నాం. ఈ హైవే ఎవరు వేసారు? సెంట్రల్ గవర్నమెంట్ వేసినా, స్టేట్ గవర్నమెంట్ వేసినా. అప్పుడు మీరు ఎందుకు వేయలేకపోయినా అడుగుతా ఉన్నా. ఎందుకు అప్లైనా అని చెప్పేసి అంటే ఈ రోజు మీరు చర్చలకు వచ్చే ఉంటే హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ప్రవీణ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇవి డాక్యుమెంట్ అవసరం లేదు, మిమ్మల్ని కార్లు ఎక్కించుకొని తిప్పుకొని చూపించేవాళ్ళు. ఇది దీనికి ఎన్ని వేల కోట్లు అయినాయి, దీనికి ఎన్ని వేల కోట్లు అయినాయి, దానికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది. మీ ముంగట్నే మీరు లెక్క చెప్పాల్సి వచ్చు. మీ మొహం తెల్ల మొహం. అప్పుడు భయపడి కదా మీరు ఈరోజు ఆ మీటింగ్ రాకపోయింది. ఈరోజు చర్చలకు మీరు విఫలం చేసింది దేనికోసం? దాని గురించి కదా. తెలంగాణ భవన్ కొత్త మీరే చెప్పారు, సరే రమ్మని చెప్పి కూర్చేసారు, రాలే. గన్ పార్క్ లో కూర్చుని రమ్మని చెప్పేసినారు, సరే వస్తామని చెప్పేసి అంటే రానివ్వట్లే, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టారు. మరి ఏంది మరి అంతగా? మీ దగ్గర సత్తా లేనప్పుడు ఇటువంటి ఛాలెంజ్ చేసినందుకు 2021-22 నాటికి 57,851 ఇల్లు కట్టించారు, 2 BHK ఫ్లాట్స్. అప్పులు కావా? దాదాపు 2022-23 వరకు 2 లక్షల షాదీ ముబారక్ తోని 2 లక్షల మంది పేదలకు పెళ్లి చేసిరు. తెలంగాణకు అప్పు కాదా? షీ టీమ్స్ తయారు చేసిరు, కొన్ని వేల పోలీస్ వెహికల్స్ రిలీజ్ చేసిరు. తెలంగాణకు అప్పు కాదా? అంతకుముందు పోలీస్ స్టేషన్లు ఏ విధంగా ఉండే, అంతకుముందు జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు ఏ విధంగా ఉండే. కలెక్టర్ ఆఫీస్ ఒక్కొక్కటి ఇప్పుడు అద్దాల మేడలు ఎక్కువ ఉన్నది. ఈ భూపాలపల్లి అంటే జిల్లాలో ప్రజెంట్ చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నది. హన్మకొండలో చూసినట్లయితే హన్మకొండలో పోలీస్ కమిషనర్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నది, కలెక్టర్ ఆఫీస్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నది, ఎంఆర్ ఆఫీసులు ఏ విధంగా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి. అప్పు కాదా తెలంగాణకి? అప్పు అయినా పర్లేదు, మాకు డెవలప్మెంట్ అయింది, మాకు అసెట్ క్రియేట్ అయింది. దీనివల్ల తెలంగాణలో కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణకి. ముందు ఐటీ రంగం ఏ విధంగా ఉన్నాయి 2014 కంటే ముందు? ఉన్నటువంటి 100 జాబులు ఉంటే 100 జాబులలో 70 జాబులు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా. తెలంగాణకు అప్పైంది, తెలంగాణకు అప్పైంది భయ్, తెలంగాణకు అప్పైంది. ఆ అప్పుతో మేము డెవలప్మెంట్ చేసుకున్నాం, తెలంగాణకు అప్పైంది. అయితే ఏమైంది? మీరేం చేసిరు? 2.5 సంవత్సరాల్లో మీరు ఏం చేసిరు? ఏం డెవలప్మెంట్ చేసిరు? చర్చకు కూర్చోండి. కేటీఆర్ గారు వస్తా అని చెప్పేసి ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? హరీష్ రావు వస్తా అని చెప్పి ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? ప్లేస్లు తాపుకోసం ఎందుకు మారుస్తా ఉన్నారు? ప్రభుత్వం మీదే ఉంది కదా, పోలీసు వాళ్ళు మీరు చెప్పినట్టు ఏంటారు కదా. మీకు ఇంకా భయం ఏందిగా? భయం. కేటీఆర్ అంటే భయం, హరీష్ రావు అంటే భయం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే భయం మీకు. వాళ్ళు కూర్చుంటే మామూలుగా మాట్లాడరు కదా, వాళ్ళు సాలిడ్ ప్రూఫ్ లేకుండా మాట్లాడరు. మీలాగా ఈ అడ్డదినటువంటి యొక్క ఛాలెంజ్లు చేయరు. అందుకే స్టార్టింగ్లో అందుకే చెప్పిన పైసలు ఇచ్చి మరి కొట్టించుకుని చెప్పేసి అంటే ఇదే.